ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మందరినీ కూడా సువార్త సుగంధ ప్రబోధానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మనం మ్రానికొమ్మల ఆదివారములో ఉన్నాము. దీనిని శ్రమల ఆదివారముగా శ్రీసభ పేర్కొంటూ ఉంది. ఎందుకు ఇది శ్రమల ఆదివారం అంటే, ఈ రోజుతో పవిత్రమైనటువంటి వారములోనికి ప్రవేశించబోతూ ఉన్నాం. క్రీస్తు యొక్క పరమ పవిత్రమైన శ్రమలను, ఆయన అనుభవించినటువంటి మరణాన్ని మనము ధ్యానించబోతూ ఉన్నాం. మరి అందుకనే ఇది శ్రమల ఆదివారముగా పిలువబడుతూ ఉంది. ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాన్ని మనం ముఖ్యంగా యెషయా గ్రంథము నుండి రాయబడినటువంటి పఠనాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. ముఖ్యముగా ఈనాడు చదువుకున్న పఠనము బాధామయ సేవకుని గీతము. మరి ఈ యెషయా ప్రవక్త 4 గీతాలు రాసినట్టుగా మనకు ఈ గ్రంథములో మనకు తెలుస్తూ ఉంది. ఈ 4 బాధామయ సేవకుని గీతాలలో మొదటిది మరియు 4వ గీతాలలో దేవుడే మాట్లాడుతున్నట్లుగా, మరి 2వది 3వ దాంట్లో బాధామయ సేవకుడే మాట్లాడుతున్నట్టుగా, అనగా అనుభవిస్తున్నటువంటి వ్యక్తే మాట్లాడుతున్నట్టుగా మనకు ఆ గీతాలలో చదివితే మనకు అర్థమవుతూ ఉంది. అయితే దీనిని ఎందుకు యెషయా ప్రవక్త ఆ రోజు రాశాడు అంటే, సందర్భాన్ని అర్థము చేసుకోవడానికి నాడు ఇశ్రాయేలు ప్రజలు బాబిలోనియా దేశములో ఉన్నారు. బానిసత్వములో మ్రగ్గుతూ ఉన్నారు. ఎన్నో బాధలు ఇక్కట్లలో వారు అనుభవిస్తూ ఉన్నారు. మరి అలాంటి సమయంలో వారికి ఇక ఓపిక అన్నటువంటిది నశించిపోతూ ఉంది. మరి అలాంటి సమయంలో ఈ ప్రవక్త ఈ యొక్క గీతాన్ని రాసి, ఇదిగో రానున్నటువంటి రోజుల్లో బాధామయ సేవకుడు అన్నటువంటి వాడు, దేవుని చేత ప్రత్యేకంగా ఎన్నుకొనబడినటువంటి వాడు, తనకు ఎదురయ్యేటువంటి కష్టాలను అన్నిటినీ కూడా ఎంతవరకు అయినా కూడా వాటిని అధిగమించడానికి ప్రయత్నము చేస్తాడు. తన యొక్క ముఖము పైన గుద్దిన, ఉమ్మివేసినా, లేకపోతే పలు విధాలుగా హింసించినా కూడా తన ముఖాన్ని చకముక రాయివలే చేసుకొని చివరి వరకు విశ్వాసపాత్రుడుగా ఉంటాడు. ఎందుకు అంటే తనకు తెలుసు, తను నేర్చుకున్నాడు, దేవుడు తనను వదిలిపెట్టడు. తప్పకుండా తనను ఒక ఉన్నతమైనటువంటి విధంగా తీర్చిదిద్దుతాడు అని ఆయన నేర్చుకున్నాడు. ఆయనకు దేవుడే వసికినటువంటి అది జ్ఞానము, బోధన కూడా. మరి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే బోధిస్తూ ఉన్నారు. మీరు అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు, వీటన్నిటికీ కూడా మీరు ఒక పరమార్థం తీసుకొని రావాలి అంటే వాటిని సౌమ్యంగా స్వీకరించండి. వాటిని ఇప్పుడు ప్రస్తుతానికి అనుభవించండి. అది దేవుని పరీక్ష కావచ్చు, లేకుంటే దేవుడు మీపైన వేసినటువంటి శిక్ష కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ దేవుడు ఏ యొక్క శ్రమను కూడా, ఏ ఇబ్బందిని కూడా ఆయన వృధాగా పోనివ్వడు. ఒక రోజు అనేది వస్తుంది, ఆ సమయంలో మిమ్మలను దేవుడు మీ ఎంబటి ఉండి మీకు రక్షణ అన్నటువంటిది కలగజేస్తాడు, విముక్తి అన్నటువంటి దానిని ఇస్తాడు అని ఈ యెషయా ప్రవక్త నాటి మొదటి ఇశ్రాయేలు ప్రజలు బాబిలోనే ఉండగా వాటిని ఉద్దేశించి రాశాడు. మరి ప్రియ మీ సహోదరి సహోదరులారా, మనము నేర్చుకోవలసినటువంటిది ఏమిటి? మన యొక్క నిజ జీవితంలో కూడా ఇలాంటివి సర్వసాధారణంగా ప్రతి ఒక్కరము కూడా అనుభవిస్తున్నటువంటి సాధక బాధలే. మరీ ముఖ్యంగా విశ్వాస ప్రయాణములో ఒక నికంఠిత దీక్షతో ముందుకు వెళుతున్నటువంటి వారికి ఇలాంటివి మరీ వస్తూ ఉంటాయి. మరి ఇలాంటి తరుణంలో నీవు ఎలా ఉండాలి అంటే, ఇదిగో ఈ బాధామయ సేవకుడు ఏ విధంగానైతే దేవుని చేత బోధింపబడి, దేవుని చేత జ్ఞానాన్ని పొందుకొని తను చివరికి ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడో, ఆ బాధలు వచ్చినప్పుడు మనము కూడా దేవుని నుండి, దేవుని యొక్క గ్రంథము నుండి మనం నేర్చుకొని ఆ తదనంతరము ఆ దైవ జ్ఞానాన్ని పొందుకున్నట్లయితే తప్పకుండా ఆ బాధామయ సేవకుని వలె మనము ఉంటాము. అలా ఉండడం ద్వారా మనకు దేవుడు ఏదో ఒక రోజు అన్నటువంటిది వసగి ఆ రోజు మనలను కూడా విజయపథములో ప్రభువు నడిపిస్తాడు. ఆ ఉన్నతమైనటువంటి స్థితిలో మనలను నిలబెట్టుతాడు అని మనం విశ్వసించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదే విషయాన్ని
ఈరోజు రెండవ పట్టణములో పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖలో ప్రస్తావించారు. ఈ సంఘము దాదాపుగా 49-50 క్రీస్తు శకములో ప్రప్రథమముగా నిర్మించబడి ఉంది. క్రీస్తు సువార్త ప్రకటించబడి ఉంది. మరి వీరికి తమను తాము సమర్పించుకోవడము అంటే ఏమిటి అన్న విషయాన్ని స్పష్టముగా వారికి పునీత పౌలు గారు బోధించాడు. అందులో భాగంగానే వీరు కూడా ఆ పౌలు గారి యొక్క బోధనలకు ఎంతగానో మంత్రముగ్ధులై దాదాపుగా 2-3 సార్లు పౌలు గారి యొక్క ప్రయాణ ఖర్చులకు కావలసినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా సంఘము వారే చూసుకొని ఉన్నారు. మరి ఈ విధంగా ఉదారతను గురించి మరియు తమను తాము సమర్పించుకోవడము అన్న అంశమును గురించి తెలుసుకున్నటువంటి వారికి ఇప్పుడు క్రీస్తునే ఒక ఉదాహరణగా వారి ముందు ఉంచి బోధిస్తూ ఉన్నాడు. క్రీస్తు దైవముతో తన తండ్రితో సమానుడై పరలోకములో ఉన్నప్పటికీ తనను తాను ఏనాడు కూడా ఆయనతో సరిసమానుడిగా పోల్చుకోక తనను తాను తగ్గించుకొని తండ్రి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికై ఆయన ఈ నరావతారం ఎత్తి ఆయన ఎడల ఉండేటువంటి ప్రేమతో ఆయన శిలువ మరణము వరకు కూడా విధేయతను కనపరిచి ఉన్నాడు. అందుకని ఆయనను ఆ ప్రభువు లేవనెత్తాడు అన్న అంశాన్ని మరొకసారి పునీత పౌలు గారు వారికి స్పష్టముగా తెలియచేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు యొక్క జీవితమే మన జీవితానికి ఒక కొలబద్ద కావాలి. ఎందుకు అంటే ఆ ప్రభువును వెంబడిస్తూ ఉన్నాము కాబట్టి ఆ ప్రభు ఎలా జీవించి ఉన్నాడో, ఏ విధంగా తనను తాను సమర్పించుకున్నాడో అలా సమర్పించుకోవడానికి ఆయనకు ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి? ఎందుకు అంటే ఆయన ఆ తండ్రిని ప్రేమించాడు కావున. మరి మనము కూడా దేవుని ఎడల ప్రేమ కలిగి ఉన్నట్లయితే మనము ఆ విధంగా చేయగలము. మరి ఏ విధంగానైతే తన కుమారుడు తన యొక్క శిలువ మరణం వరకు విధేయత చూపెట్టి ఉన్నాడో, ఆయనను ఏ విధంగానైతే దానికి తగినటువంటి విధంగా బహూకరించి ఉన్నాడో, మనల్ని కూడా ఆ విధంగానే ఆయన బహూకరిస్తాడు, తగినటువంటి విధంగా మనలను లేవనెత్తుతాడు అని క్రీస్తే మనకు సజీవ సాక్ష్యముగా మన ముందు ఉంటూ ఉన్నాడు. ఇకపోతే ఇప్పుడు మనము క్రీస్తును యెరూషలేములోనికి ప్రజలందరూ కూడా ఆనందముతో విజయనాదముతో ఆయనను ఆహ్వానించడము. ఈ సంఘటనలో కొన్ని నిగూఢమైనటువంటి రహస్యాలు మనకు బయటపడుతూ ఉన్నాయి. ఎందుకు ఏమిటి అంటే అది ఒకటి ప్రవచన నెరవేర్పు, రెండవది ధర్మశాస్త్రము ప్రకారము వధింపబడవలసినటువంటి ఆ గొర్రెపిల్ల ఎన్నిక గావించబడాలి. అది ఎన్ని రోజుల ముందు అది ఎన్నిక గావించబడాలి అన్నటువంటి అంశాన్ని మనము నిర్గమకాండములో 12వ అధ్యాయములో స్పష్టముగా చదువుతాము. వారు నిసాన్ అన్నటువంటి యూదా మత దైవార్చన సంవత్సరములో నిసాన్ అన్నటువంటి ఒక మాసము ఉంది. ఆ మాసములో 10వ రోజున వారు వధించబడవలసినటువంటి ఆ గొర్రె పిల్లను ఎన్నిక చేసుకోవాలి. ఆ తదనంతరము 5 రోజుల తరువాత దానిని బలి ఇవ్వాలి. అంటే దాని యొక్క పరిధి అన్నటువంటిది ఏదో దొరికింది కదా ఆ రోజు పండగ రోజు ఏదో మంచిదాన్ని చూసి కోద్దాము అన్నటువంటిది కాదు. దానికి ఈ ధర్మశాస్త్రం ప్రకారము మనం పాటించవలసినటువంటి కొన్ని నిబంధనలు ఆ రోజు గ్రంథములో లిఖించబడి ఉన్నాయి. 5 రోజుల ముందు దానిని ఎన్నిక గావించాలి. 5 రోజుల తరువాత దానిని వధించాలి. ఆ వధించిన తరువాత వారు దానిని భుజించాలి. ఇప్పుడు క్రీస్తు ప్రభువు కూడా వధించబడవలసినటువంటి సమయము రానే వచ్చింది. అందుకని ఆ ప్రభువు ఆ సమయము రానే వచ్చింది అని ప్రస్తావిస్తూ ఉన్నాడు. మరి ఆ సమయము వచ్చింది కాబట్టే ఆయన ఆ ప్రజలు కావచ్చు లేకుంటే తన శిష్యులు కావచ్చు ఆయనను పొగుడుతూ ఉన్నారు, రాజు అని కీర్తిస్తూ ఉన్నారు, జయ జయ గీతాలు పాడుతూ ఉన్నారు. మరి దీనిని ఓర్చుకోలేక పరిసయ్యులు నీవు దైవకుమారుడని లేక రాజు అని వాళ్ళు అలా సంబోధిస్తూ ఉన్నారు కదా, వారిని ఆపమంటే
ప్రభు అంటూ ఉన్నాడు ఒక విచిత్రంగా. ఎందుకంటే అప్పటి వరకు నేను ఎవరో తెలియకుండా ఉండడానికని ఆయన ఎవరికి చెప్పవాకండి అని యాయిరు కుమార్తెను లేపినప్పుడు కావచ్చు, లేకపోతే దివ్య రూప ధారణం చెందిన తదనంతరము కూడా ఆ యొక్క శిష్యులకు నేను పునరుత్థానుడయ్యేంత వరకు కూడా, మృతులలో నుండి లేవనెత్తబడేంత వరకు కూడా ఈ విషయాన్ని ఎవరితో ప్రస్తావించవద్దు అని వారికి ఆజ్ఞ ఇచ్చాడు. ఇంకా పలు విధములైనటువంటి అద్భుతాలను చేసిన ప్రతిసారి కూడా తాను మెస్సయ అని, దైవ కుమారుడని ఎవరితో చెప్పకూడదు అని ఆయన వారికి ఒక గట్టి ఆజ్ఞను జారీ చేశాడు. అయితే ఇప్పుడు మాత్రము వారు జయ జయ గీతాలు పాడుతూ ఉంటే ఆ విధంగా పాడనివ్వండి అని పరిసయ్యులతో అంటూ ఉన్నాడు. వారు వారించినప్పటికీ కూడా, అంటే సమయము అన్నటువంటిది వచ్చింది అని ప్రభువు గుర్తించాడు. ఇప్పుడు ఆయన యెరూషలేములోనికి రావడానికి దానికి ముందు ఆయన బెతానియా గ్రామములో లాజరు వారి కుటుంబములో ఆయన విందు ఆరాగించాడు. ఆ తదనంతరము యెరూషలేములోనికి బయలుదేరుతూ ఉన్నాడు. ఒక గాడిద పిల్లను సిద్ధము చేసుకోవాలి అన్నటువంటిది ఆయన ఉద్దేశము. ఎందుకు ఈ గాడిద పిల్ల? ఏదో గుర్రానో ఒక ఏనుగునో, ఎందుకంటే అది విజయోత్సవముగా ఉండబోతూ ఉంది, చివరిసారిగా ప్రవేశించబోతూ ఉన్నాడు కదా, అంటే అది వాక్యము అన్నటువంటిది ఆ విధంగా నెరవేర్చవలసి ఉంది. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో గాడిద పిల్లపై నీ రాజు నీ చెంతకు వస్తూ ఉన్నాడు అని ప్రవచించి ఉన్నాడు. ఆ ప్రవచన నెరవేర్పులో భాగంగా ఆయన గాడిద పిల్లపై వస్తూ ఉన్నాడు. అది కూడా చూడండి, అది వేరొకరికి చెందినటువంటి గాడిద పిల్ల. ప్రభువుకు ఏది కూడా తన సొంతంగా ఏమీ లేదు. తను ప్రసంగించడానికి పేతురు గారి పడవను వాడుకున్నాడు. ఇంకా తను ఉండడానికి వేరే యొక్క గృహాలను వాడుకొని ఉన్నాడు. చివరికి తన మరణానంతరము కూడా ప్రభువును సమాధి చేయడానికి తనకు సొంత సమాధి అనేటువంటిది లేదు. ఈ ఇతరుల యొక్క సమాధిలో ఆయన సమాధి చేయబడి ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ప్రభువు ఆ యొక్క యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఇది కరెక్ట్గా గుడ్ ఫ్రైడే రోజుకు ముందు 5 రోజుల ముందు ఈ యొక్క సంఘటన అన్నటువంటిది జరుగుతూ ఉంది. ఇదిగో ఇందాక మనము చెప్పుకున్నట్లుగా పాత నిబంధనలో వధించబడవలసినటువంటి ఆ గొర్రె పిల్ల 5 రోజుల ముందు అది ఏది అని నిర్ధారించుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. ఆ గొర్రె పిల్ల ఎటువంటి పాపము లేనిదై ఉండాలి అని, ఆ తదనంతరము ఆ యొక్క బిడ్డల కుటుంబీకుల యొక్క పాప పరిహారార్థమై ఆ గొర్రెపిల్ల వధించబడాలి. ఆ తదనంతరము వారు రక్షణ గాథ అన్నటువంటి దానిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారనగా బానిసత్వము నుండి వారు అక్కడి నుంచి వెళ్ళిపోవలసినటువంటి రాత్రి అది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ క్రీస్తు ప్రభువు కూడా అదే యొక్క గొర్రెపిల్ల స్థానాన్ని తీసుకొని ఆ విధంగా ఎన్నుకొనబడి ఉన్నాడు. బాప్తిస్మ యోహాను గారి మాటల్లో చెప్పాలంటే, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల అని ఆయన ఏనాడో సూచించి ఉన్నాడు. మరి ఆ గొర్రెపిల్ల బలి ఇవ్వబడడానికి ముందు 5 రోజులకు ముందు ఆ యొక్క నగరములోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఆయననే ఆ బలి 5 రోజుల తర్వాత సమర్పిస్తూ ఉన్నారు ఆ యొక్క శిలువ పైన. అయితే ఇంతకు ఆయన ఒక రాజుననే అని చెప్పడానికి ఆధారం ఏమిటి? ఇందుకు గాను మనము గాబ్రియేలు దూత మరియమ్మ గారితో మంగళవార్త చెప్పినటువంటి సంఘటనలో మనము స్పష్టంగా విని ఉన్నాం. ఆయన దావీదు వంశస్థుడు అని, దావీదు రాజు తన యొక్క సింహాసనమును క్రీస్తుకు అప్పజెపుతాడు, ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని. అంటే ఈ క్రీస్తే రాజు అన్నటువంటి దానికి నిర్ధారణ అది అవుతూ ఉంది. ఆ తదనంతరము కూడా క్రీస్తు పుట్టినప్పుడు పరలోకములో దేవునికి మహిమ, భూలోకమున మంచి మనస్కులకు శాంతి అని దూతలు పాడాయి. ఈ అంశాన్ని మనం లూకా శుభవార్త ద్వారా ఈరోజు విన్నాం. ఆయన దైవ కుమారుడు, దేవునికి మహిమను చేకూర్చేటువంటి వాడు, మరి భూలోక వాసులకు శాంతినిచ్చేటువంటి వాడు అని మనం విని ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రవచనాల నెరవేర్పు ద్వారానే ఈ ప్రభువు ఆ తదనంతరము తనను తాను
ఆ బలి సమర్పణకు సంసిద్ధము చేసుకుంటూ ఉన్నాడు. ఒక ధర్మశాస్త్రము కావచ్చు, ప్రవక్తల ప్రవచనము కావచ్చు, దేవుడు ఉద్దేశించినటువంటి రక్షణ చరిత్ర ప్రణాళిక కావచ్చు, వీటన్నిటినీ కూడా ఒకటి అన్నిటిని కూడా పరిపూర్తి చేసుకొని తదనంతరము ఆ శిలువ పైన సమాప్తమైనది అని ఆయన చివరి మాటగా పలికి తలదించి తన ప్రాణమును తండ్రి దేవునికి సమర్పించాడు. ఇక్కడ మరికొన్ని విషయాలను మనము పరిశీలిస్తే, వారు చేతబూడినటువంటి ఆ ఖర్జూరపు మొక్కలు లేక మ్రాని కొమ్మలు అని, మరి ఇవే వాటిని ఈరోజు వాడినటువంటి క్రీస్తును మహిమపరిచేందుకు లేక ఆయన యొక్క విజయాన్ని చాటి చెప్పేందుకు వాడినటువంటి ఆ మ్రాని కొమ్ములే విభూతి బుధవారం రోజున వాటిని కాల్చి వాటి ద్వారా వచ్చినటువంటి ఆ బూడిదతో మన నొసటి పైన గురువు శిలువ గుర్తు వేస్తాడు. ఏమిటి ఇందుకు ఉండేటువంటి సత్సంబంధం అన్నటువంటిది ఏమిటి అంటే, ఈనాడు మహిమ అన్నటువంటిది నేడు అది శూన్యముగా మారబోతూ ఉంది. ఈ లోకములో ఒకరోజు మహిమ అన్నటువంటిది మరొక రోజు అది శూన్యము. అది ఏ విధమైనటువంటి పని అన్నటువంటిది దాని ద్వారా రాదు, లేక ఫలితం అన్నటువంటిది రాదు. అందుకని గురువు కూడా మాట చెప్తాడు. ఏమని అంటే, నీవు మట్టివి, నీవు మట్టిలోనే కలిసి వెళ్ళిపోతావు అని చెప్పి నొసటి పైన సిలువ గుర్తు చేస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క మ్రానికొమ్మల ఆదివారం రోజును కూడా మనము గ్రహించవలసినటువంటిది, మనము ఈ లోకములో దేనినైతే మహిమ అని, గొప్ప అని, ఇంకా ఏదో పలు రకాలుగా పేరు ప్రతిష్టలని మనము ఊహించుకొని ఉంటాము, అవి ఏదో ఒక రోజున అవి మాడి మసైపోవలసిందే, లేక కాలగర్భములో కలిసిపోవలసిందే, శిథిలాలుగా మారాల్సినటువంటిది. కానీ దేవునికై వాడబడినటువంటి ఏ విధమైనటువంటి శ్రమ కావచ్చు, లేకుంటే కష్టము కావచ్చు, లేకపోతే మరి ఏదైనా ఏ విధమైనటువంటిదైనా కానీ అది దేవుణ్ణి మహిమపరచడానికి ఉపయోగించినట్లయితే అది నీకే ఒక ఫలముగా, ఒక వరముగా, ఒక బహుమానముగా తిరిగి వస్తుంది అని ఇక్కడ అర్థము ఇందులో ఉంటూ ఉంది. ఇక ప్రజలలో వచ్చినటువంటి మార్పును మనము గమనించినట్లయితే, ఈరోజు హోసాన్నా అని పలికినటువంటి వారే, అనగా దావీదు రాజా నీకు మహిమ, దావీదు రాజా మమ్ము కరుణించు, మమ్ము రక్షించు అని విజయోత్సవ గీతాన్ని ఆలాపించినటువంటి వారే 5 రోజుల తదనంతరము ఆ క్రీస్తును సిలువ వేయండి, ఇదిగో మీ రాజు అని పిలాతు అంటే ఆయనను సిలువ వేయండి అని వారు మాటలు తూటలుగా ఆ పిలాతుకు తెలియపరుస్తూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు. ఈరోజు ఒక విధంగా ఉంటే రేపు ఏ విధంగా ఉంటారో ఎవరికి తెలియదు. ఇది ఆనాటి వారే కాదు, ఈనాడు మన మధ్యలో కూడా ఇలాంటి వారు లేకపోలేదు. అందుకని ఎవరో ఏదో మనలను ఆదరిస్తున్నారు, లేకపోతే మనకు ఏదో గౌరవాన్ని తెచ్చిపెడుతున్నారు అని వారి ఎడల మన యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని వెలుబుచ్చడము కంటే ఆ ఆదరణ, ఆ యొక్క కృప అనుగ్రహాలు కురిపించేటువంటి దేవుని పైన మనము ఆ నమ్మకాన్ని వెలబుచ్చితే దాని ద్వారా మనకు కావలసినటువంటి ఆశీర్వాదము సంపూర్ణంగా దొరకడానికి ఆస్కారం ఉంటుంది. ఇకపోతే క్రీస్తు ప్రభు 2 శిష్యులను పంపుతూ ఉన్నాడు. ఆ 2 శిష్యులే పేతురు మరియు యోహాను గారు. మామూలుగా ఇలాంటి పనులు అంటే డబ్బుకు సంబంధించినటువంటివి, లేకుంటే ఇలాంటి అరేంజ్మెంట్స్కి సంబంధించినటువంటి వాటిని యూదా ఇస్కరియోతు చూసుకోవాలి, ఆయనకే ఈ పనిని అప్పచెప్పాలి. కాకపోతే ప్రభువు సమయము రానే వచ్చింది. జరగవలసినటువంటి ఘట్టాలు ఎవరి ద్వారా జరగాలో వారి చేతుల ద్వారానే చివరి గడియల్లో జరగవలసి ఉంది. మరి అందుకని యూదా ఇస్కరియోతును పక్కన పెట్టి పేతురు, యోహాను గారుల చేత ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభువు ముందుకు నడిపించాడు. లేకపోతే ఈ కడరాత్రి భోజనకు సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా వీరే ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా సమయము అన్నటువంటిది వచ్చినప్పుడు
ప్రభువే నిర్ణయిస్తారు. మన జీవితంలో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు, ఎవరి ద్వారా ఏ పనులు మన జీవితంలో జరగవలసి ఉంది అన్నటువంటిది ప్రభు యొక్క నిర్ణయం. కాబట్టి మన వంతుగా మనము నమ్మడము అన్నటువంటిది, లేక ఎవరిపైన ఆధారపడము అన్నటువంటిది అంటే ప్రభు ఆధీనములో మనము ఉంచుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఎవరి ద్వారా ఏదో ఒక రూపంలో మనకు జరగవలసినటువంటి ప్రణాళికలు నెరవేరేలా చేస్తాడు. మనకు ఏ విధమైనటువంటి ఆందోళన అన్నటువంటిది చెందనవసరము లేదు. ఇక చివరిన క్రీస్తు తను ఒకవైపున శ్రమలు అనుభవిస్తూ ఉండగా, దానికి ముందు బంధించబడుతున్నటువంటి సమయంలో, సిలువ పైన వేలాడుతున్నటువంటి సమయంలో, ఈ ప్రధానమైనటువంటి శ్రమల కాలంలో ప్రభు యొక్క స్పందన ఏ విధంగా ఉంది, తను ఏ విధంగా రియాక్ట్ అన్నటువంటిది అయ్యాడు అని మనం పరిశీలిస్తే, బంధించడానికి వచ్చినటువంటి ఆ యొక్క భటులు ప్రభువును బంధిస్తూ ఉంటే పేతురు గారు తన యొక్క చెరలో ఉండేటువంటి కత్తిని తీసి ప్రధానార్చకుని యొక్క చెవిని తెగ నరికాడు ఆ యొక్క కోపములో. మరి ప్రభువు మాత్రము ఆయన యొక్క ఆ భటుని యొక్క చెవిని స్వస్థపరిచి పంపుతూ ఉన్నాడు. తనను చూసి విలపిస్తున్నటువంటి ఆ కొంతమంది యెరూషలేము స్త్రీలను ఆయన శ్రమల్లో బాధలు అనుభవిస్తున్నా కూడా వారిని ఓదార్చి ఉన్నాడు. తనను నింగికి నేలకు మధ్య సిలువకు కొట్టి వేలాడదీస్తున్నటువంటి ఆ సైనికులను ఉద్దేశించి ప్రభువు వారు ఏమి చేస్తూ ఉన్నారో వారిని మన్నించు అని వారికై ప్రార్థన చేశాడు. ఇక చిట్ట చివరిన ఆ దొంగవాడు ప్రభువును ప్రాధేయపడుతూ ఉన్నాడు. ప్రభువుని రాజ్యంలో నన్ను గుర్తుపెట్టుకో అని ప్రార్థించగా చివరి నిమిషములో పరలోకాన్ని ప్రాప్తింప చేస్తూ ఉన్నాడు ఆ దొంగవాడికి. ప్రియ సహోదరి సహోదరులారా, దీనిని మనకు అన్వయించుకున్నప్పుడు కొన్ని సందర్భాలలో మన యొక్క పరిస్థితి కూడా ఈ విధంగానే కష్టాలు, బాధలు అన్నీ కూడా మనలను అలమటించుకున్నప్పుడు మన యొక్క స్పందన అన్నటువంటిది ఏ విధంగా ఉంటుంది? నేనే ఈ విధంగా ఉన్నాను, ఎవడు ఎటైనా పోని అనేటువంటి విధంగా ఉంటూ ఉందా? మనము కష్టాల్లో ఉండి కూడా ఇతరులకు ఏదో ఒక రకంగా చేతనైనటువంటి సహాయము చేయాలి అని, నా వలన ఇతరులు ఇబ్బంది పడకూడదు అన్నటువంటి స్వాలోచనతో మనం ముందుకు వెళుతూ ఉన్నామా? లేకపోతే నేను బాధల్లో ఉన్నానని ఇతరులను శపించడము, దూషించడము, ఇతరులే దానికి కారణము అని చెప్పి అన్ని విధాలుగా మన బాధలకు ఇతరులే కారణమని శాపనార్థాలు పెట్టేటువంటి కోవలో మనము ఉన్నామా? అలా ఉన్నట్లయితే, అలాంటి పరిస్థితిలో మనము తెలిసి తెలియక ఆ విధంగా చేసి ఉన్నట్లయితే ఆ ప్రభువును పశ్చాత్తాప హృదయముతో మనం ప్రాధేయపడదాం. ప్రభువు, నా శక్తి సరిపోలేదు, అందుకనే ఆ విధంగా నేను చేశాను, నన్ను మన్నించు ప్రభు అని పశ్చాత్తాప హృదయముతో ప్రభువుతో మనస్తాపం చెంది ఆ ప్రభువు నుండి పాప మన్నింపును కోరుకుందాం. దయగల దేవుడు, బాధామయ సేవకుడు ఏ విధంగానైతే తండ్రి దేవుని యొక్క ఆమోదముతో ఆయన పునరుత్థాన భాగ్యాన్ని చవిచూసి మహిమాన్వితుడిగా ఉన్నాడో, అదే ప్రభువు మన జీవితంలో కూడా మనకు ఏదో ఒక రోజు మహిమను చూసేటువంటి భాగ్యాన్ని దయచేయాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. ఆమెన్. దయగల దేవుడు మనందరినీ ఆశీర్వదించి సువార్త సుగంధము ద్వారా మనలను బలపరచాలని ప్రార్థిద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.